స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా అంటే పని చేస్తున్నటువంటి వాళ్ళు ఎంప్లాయిడ్ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కోసం దేశవ్యాప్తంగా అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ చేసిన సర్వే. దీంట్లో ఏమొచ్చిందంటే ఎంత దారుణం అంటే ప్రతి 4 డిగ్రీ చేసినటువంటి తెలంగాణ బిడ్డలలో మగపిల్లలలో 4 డిగ్రీలు చేస్తే ఒక్కరికి మాత్రమే ఉద్యోగం ఇవ్వగలుగుతున్నాం. ఆడపిల్లలలో డిగ్రీ చేసిన 2 ఆడపిల్లల్లో ఒక్కరికి మాత్రమే ఉద్యోగం ఇవ్వగలుగుతున్నాం. అంటే విమెన్లో అన్ఎంప్లాయ్మెంట్ శాతం 50% ఉంది, మగపిల్లల్లో అన్ఎంప్లాయ్మెంట్ శాతం 28% ఉంది రాష్ట్రంలో. ఇది కంపారిటివ్లీ వేరే రాష్ట్రాలకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న కర్ణాటకలో చూసుకున్నా కూడా మహిళల అన్ఎంప్లాయ్మెంట్ ఓన్లీ 20% ఉంది, మగవాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ ఓన్లీ 22% ఉంది. అంటే ఇంత పెరుగుతున్నాము, తెలంగాణ రైజింగ్ అంటే నేను ఎల్లనో అనుకున్నా కానీ అన్ఎంప్లాయ్మెంట్లో మాత్రం సూపర్ రైజింగ్ ఉన్నది. దీనికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు వచ్చి అశోక్ నగర్లో ఫేకిను రాహుల్ గాంధీ గారు, మిమ్మల్ని ఇయాలటి నుంచి మా హైదరాబాద్లో సలీం ఫేకు అని ఉంటాడు, ఆయన సినిమాలలో మస్తు నవ్విస్తాడు మనందరిని. హైదరాబాదీ స్లాంగ్ని, హైదరాబాదీ ఫేకుని, ఆ కామెడీని ఆయన మొత్తం ఇండియా వైడ్ పాపులరైజ్ చేసింది. కానీ ఇయాలటి నుంచి మాత్రం మా తెలంగాణ అశోక్ నగర్కి వచ్చి ఫేకినందుకు రాహుల్ గాంధీ గారికి రాహుల్ ఫేకు అని నామకరణం చేస్తున్నాం మేము. కానీ మీరు మా సలీం ఫేకు గారికి సరిపోరు, ఆయనేమో మమ్మల్ని చాలా నవ్విస్తాడు, మీరు మాత్రం మమ్మల్ని ఏడిపిస్తున్నారు. ఇక దీంతో పాటు ఇంకొక విషయం కూడా చెప్పాలి, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్పి పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు. అయితే ఆ సెర్ప్ వ్యవస్థలో, ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో స్త్రీనిధి అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంటుంది. ఆ స్త్రీనిధి సపరేట్ గా మహిళల కోసం కోఆపరేటివ్ ఏర్పాటు చేసి 2011 లో ఏర్పాటు చేశారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ స్త్రీనిధిని ఒక దయ్యం పట్టుకొని వెంటబడతా ఉన్నది. దాదాపుగా 14 years నుంచి ఒకటే ఒక వ్యక్తి, ఆయన పేరేంటిదంటే జి విద్యాసాగర్ రెడ్డి. ఈయన యాక్చువల్ గా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సెర్ప్ కి జాయిన్ అయ్యాడు. కానీ ఆయనే సెల్ఫ్ డిక్లేర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిపోతాడు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గా 14 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. 58 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తిని కొనసాగించరాదని ఆర్బీఐ చెప్పినప్పటికీ కూడా ఆయన అట్లనే కొనసాగుతాడు. ఆయన ఎవరేమన్నారు, ఎందుకంటే ఎర్రవల్లి దయాకర్ రావు గారు అప్పుడు గ్రామీణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఎర్రవల్లి గారి ట్రస్ట్ కి సిఎస్ఆర్ ఫండ్స్, ఈ స్త్రీనిధి నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ ఆయన ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మేనేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా అదే కొనసాగుతున్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా అందరూ ఉద్యోగులు పదే కంప్లైంట్ చేస్తే కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసారు. దాని పేరేందంటే జీవో నంబర్ 523 ఎంక్వైరీ కమిషన్ వేసారు. ఇంతవరకు ఆ ఎంక్వైరీ కమిషన్ ఏమైందంటే సీతక్క గారు మాట్లాడతలేరు. నిన్న కూడా సీతక్క గారు ఈ విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి పక్కన కూర్చోబెట్టుకొని మేము మహిళలు కోటీశ్వర్లు చేస్తామంటే ఈయన మింగుతున్నాడు అమ్మ పైసలన్నీ, ఈయన ఇబ్బంది పెడుతున్నాడు, అట్లా కాదు, దయచేసి ఆ వ్యక్తిని మొదలు తొలగించండి. ఎందుకంటే ఈయన ఏం చేస్తుండంటే ఆయన మొత్తం ప్యానల్ అందరినీ కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఈ డైరెక్టర్ అని చెప్పి లక్షలలో వాళ్ళకి జీతాలు ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలందరినీ కూడా 737 మంది ఎంప్లాయీస్ ఉండే స్త్రీనిధిలో ఇప్పుడు 270 మంది మిగిలిరు. అందరినీ కూడా ఆయన తీసేసుకుంటూ వస్తున్నాడు. అన్ని రకాల రూల్స్ కూడా ఫ్లౌట్ అయిపోతా ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా మీరు ఈ విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తిని మీరు తొలగించాల్సిందే. ఆ స్త్రీనిధిలో జరుగుతున్నటువంటి అక్రమాలను ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే. 523 జీవో ఎంక్వైరీ ఏమైందో కూడా సీతక్క గారు చెప్పాల్సిందే. మీరు చెప్పకపోతే మరి ఎర్రబల్లి గారికి ఎట్లయితే అండర్స్టాండింగ్ ఉండేనో మీకు కూడా ఉంటుందని అనుకోవాల్సి వస్తుంది. సీతక్క మంచిది నాకు తెలుసు, అట్లా చేయదు. కాబట్టి తొందరగా విద్యాసాగర్ రెడ్డిని తొలగిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. సెకండ్ ఏంటిది, ఎంబీసీకి ప్రత్యేకంగా ఒక మినిస్ట్రీ ఇస్తామని చెప్పారు. ఎంబీసీలో ఉండే చిన్న కమ్యూనిటీస్ అన్నిటికీ కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాళ్ళకి షాపింగ్ కాంప్లెక్స్ కట్టిస్తామని చెప్పారు. ఎక్కడా కూడా ఆ దిశగా ఒక ముందడుగు వేయడం కానీ, మరి వృత్తి పనులన్నీ కూడా గ్లోబలైజేషన్ లో పోతున్నాయి కాబట్టి వాటిని ఆదుకోవాలనే ఆలోచన కానీ ఎక్కడా కూడా లేదు. కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే ఎంబీసీల గురించి, బీసీల గురించి ఆలోచిస్తుంది. కాబట్టి నేను చెప్పినాం, ఒకనాడు వస్తుంది మా ప్రభుత్వం, వచ్చినప్పుడు పుస్తెలు మట్టెలు చేసేటటువంటి జీవో మీద మొదటి సంతకం పెడతామని కూడా చెప్పినాం. ఎందుకు చెప్తున్నాం అంటే మా కమిట్మెంట్ అది. ఈ రాష్ట్రంలో ఉన్న ఎంబీసీలు ఆగమైపోతున్నారు కాబట్టి వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం శ్రద్ధ లేని వ్యవహారం చేస్తుందనే విషయాన్ని మళ్ళొకసారి తెలియజేస్తున్నాం.